హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి సంబంధించి అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ముఖ్యంగా ముందు అందరికీ హ్యాపీ హోలీ అనమాట. ఇవాళ ఉన్న అప్డేట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫలితాలకి సంబంధించి ఏప్రిల్ సెకండ్ వీక్ అని అంటున్నారు, కానీ అది థర్డ్ వీక్ వరకు వెళ్ళే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యా అధికారులతో సమీక్షలో భాగంగా 10th అలాగే ఇంటర్కి సంబంధించిన ఫలితాలపై సమీక్షించినట్టు తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పులను మనం చెయ్యొద్దు, ఆలస్యమైనా పర్వాలేదు కానీ ఎలాంటి తప్పులు దొరలొద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి కరెక్షన్ ప్రాసెస్లో ఈరోజు హోలీ సందర్భంగా హాలిడే ఉంది అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. ఇక రెండోది ఏంటి అంటే ఏవైతే ట్రయల్స్ ఉంటాయో ఫలితాలు చేసిన తర్వాత కోడింగ్ చేయాలి, అంటే మీ ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ చేయాలన్నమాట. అవి ఇచ్చిన తర్వాత ట్రయల్ రన్ చేస్తారనమాట. ఈ ట్రయల్ రన్స్ అనేవి గత ప్రభుత్వం 2-3 సార్లు చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఒక 5-6 సార్లు చేసి సర్వర్ డౌన్ కావచ్చు, రిజల్ట్స్ జంపింగ్ కావడం కావచ్చు, మార్క్స్లో ఏమైనా లోపాలు కావచ్చు, ఇలాంటివి ఉండకుండా చూడాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఫలితాలకి సంబంధించి ఖచ్చితంగా ఏప్రిల్ 3rd వీక్ పడుతుంది. ఏప్రిల్ 2nd వీక్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఫలితాలకు సంబంధించి ఒక క్లారిటీ అప్డేట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే విధంగా అయితే అవుపిస్తుంది. సో ఇప్పుడు మనకి విద్యాశాఖ మంత్రి ఎవరు లేరు, ఉన్నతాధికారుల సమీక్షలో ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో ఫలితాలు రన్ అవుతూ ఉంటాయి. సో ఇవాళ ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్స్ అప్డేట్స్ మన ఛానల్ మీకు రిజల్ట్స్ కోసం చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే తర్వాత కెరియర్ ప్రాసెస్లో కూడా అప్డేట్స్ కోసం చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.